ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రోజంతా దేవుడు తన సన్నిధిని తోడుగా ఉండ చేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. 107వ కీర్తన 20వ వచనం. యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేసేది. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం శక్తి కలిగినది. ఆయన మాట మన త్రోవులకు వెలుగు కలగజేస్తుంది. దేవుడు మాట పలుకుతుండగానే సమస్త సృష్టి కూడా ఎలా చేయబడిందంటే దేవుని మాట ద్వారా అని మనందరికీ కూడా తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే భూమి ఎలా ఉంది అంటే శూన్యముగాను నిరాకారంగాను చీకటితో అగాధ జలములతో ఉన్న ఈ భూమిని దేవుడు ఇంత అందమైన సృష్టిగా కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎంత చూసినా కూడా తనివి తీరదు. ఎంత ఆ సౌందర్యం ఈ సృష్టి మీద ఎలా కలిగింది అని ఆశ్చర్యపోనట్లుగా ఈ సృష్టిని ప్రభు ఎలా నిర్మించాడంటే దేవుడు తన నోటి మాట ద్వారా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట జీవాన్ని కలగచేస్తుంది. దేవుని మాట మృతులను సజీవులుగా చేస్తుంది. దేవుని మాట మన జీవితాల్లో అసాధారణమైన కార్యాలు జరిగిస్తుంది. ఈరోజు ఎంతమంది జాగ్రత్తగా ప్రభు మాటలు వింటా ఉన్నారు? దేవుని మాటను ఎంతమంది శ్రద్ధగా వింటా ఉన్నారు? ఆయన వాక్కు శ్రద్ధగా వినాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన ఆజ్ఞాపించేదంతా కూడా మనం జరిగించినప్పుడు దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈరోజు పాడైన స్థితిలో ఉన్నారేమో ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నేను నా వాక్కును పంపి బాగు చేస్తానని. దేవుడు తన వాక్కును పంపి పాడైన స్థలములను బాగు చేసే దేవుడై ఉన్నాడు. మృతులను సజీవులుగా చేసే దేవుడై ఉన్నాడు. మరణ పడకలోంచి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండు. ప్రభు సన్నిధిలో మొరపెట్టు. ప్రభువా, ఒక్క మాట సెలవివు ప్రభు, నా జీవితంలో నా స్థితి మార్చబడుతుంది అని దేవుణ్ణి అడగండి. దేవుని ఒక్క మాట చాలు ప్రియ దేవుని బిడ్డ. ఆయన మాట సమస్తాన్ని జరిగించేది. ఆయన మాట ఎంత వేగంగా వెళ్తుంది అంటే చూడండి, 147వ కీర్తన 15వ వచనంలో రాయబడి ఉంది, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తుతుంది. దేవుని వాక్యం బహు వేగంగా పరిగెత్తుతుంది. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. భూమిని ప్రభు తన ఆజ్ఞ ద్వారా నడిపిస్తుండగా దేవుడు తన మాట ద్వారా మన జీవితంలో సమస్త కార్యాలను నెరవేర్చగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా మనం చూసినట్లయితే దేవుని మాట పలికితే చాలు. ఈరోజు ఎంతమంది ప్రభుని అడుగుతా ఉన్నారు, ప్రభువా నా జీవితంలో ఒక మాట పలుకు ప్రభు అని చెప్పి. ఎంతమంది ఈరోజు దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవా నా జీవితంలో నాతో ఒక్క మాట నువ్వు మాట్లాడు ప్రభువా, ఈ దినానికి నాకు కావాల్సిన ఒక మాట నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి నువ్వు అడగగలిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. తన వాక్కును పంపి నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. చాలా మంది దేవుడి సన్నిధికి వెళ్తా ఉంటారండి. వాక్యం వినాలంటే విసుగొస్తూ ఉంటుంది. కొంతమందికి వాక్యం వినాలనే ఆసక్తి ఉండదు. ఎందుకు అంటే దేవుడి మాటలో ఉన్న శక్తి ఏంటో వారు గ్రహించలేకపోతున్నారు. ఇహలోకపు దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేసిన దాన్ని బట్టేమో కానీ వారు ఆసక్తి కలిగి ప్రభు మాటలు వినలేకపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతుండగా 3 రోజులు అక్కడ ఉన్న వారందరూ కూడా అక్కడ నుంచి కదలకుండా ఆసక్తి కలిగి దేవుని మాటలు విన్నారంట. పౌలు విస్తరించి మాట్లాడుతుండగా రాత్రులు గడిచిపోయాయంట. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాట శ్రద్ధగా వినేవారిగా ఉండండి. ఆయన తన వాక్కును పంపిస్తాడు. ఆయన వాక్కును పంపించి మిమ్మల్ని బాగు చేసే దేవుడు, మీ పరిస్థితులను బాగు చేసే దేవుడు, మీ స్థితిగతులను బాగు చేసే దేవుడు అయి ఉన్నాడు. నిశ్చయంగా చూసినట్లయితే శిష్యులు యేసయ్య ఆ ఒక దోణిలో ప్రయాణిస్తుండగా ఆ దోణి మీదకి గాలి తుఫాను రేగినప్పుడు యేసయ్య తన మాటను ఆజ్ఞాపించాడు. అంతే, ఒక మాట పలికాడంతే సముద్రము గాలి నిమ్మలపైన పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మాట శక్తి కలిగిన మాట. ఆయన మాటలో జీవముంది ప్రియ దేవుని బిడ్డ. ఆయన మాట జుంటి తేనె కంటే మధురమైన మాట ఆయనది. ఈరోజు ప్రభుని అడిగింది, ప్రభు ఒక్క మాట పంపించు ప్రభు, ఒక్క మాట పలుకు ప్రభు, నా జీవితంలో నువ్వు ఒక్క మాట పలుకుతే చాలా అద్భుతం జరిగిపోతుంది అని దేవుడిని అడగండి. దేవుడు మాట్లాడుతుండగా, దేవుడు నిశ్చయంగా ఆయన తన మాటను పంపుతుండగా నీ ప్రతి పరిస్థితి బాగుపరచబడుతుంది. మనము శతాధిపతి గురించి అనేక సార్లు విని ఉంటాం.
శతాధిపతి యొక్క దాసుడు రోగి అయి ఉన్నాడని చెప్పి యేసయ్యకు వర్తమానం వచ్చినప్పుడు యేసయ్య ఆ శతాధిపతికి ఇంటికి వస్తూ ఉండగా శతాధిపతి చెప్తున్న ఒక చక్కటి మాటలు మనందరం కూడా చదువుదాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. అతను చెప్తున్న చక్కటి మాట చూడండి. యేసయ్య తనంతట తానే ఆ శతాధిపతి ఇంటికి వస్తా ఉంటే శతాధిపతి ఎదురెళ్ళి చెప్తా ఉన్నాడు, అయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను అంత పెద్ద పాత్రుడిని కాదు. అతను చాలా గొప్ప ధనవంతుడు అండి, దేవుని మందిరాలు కట్టించిన వ్యక్తి అంట, దేవుని కొరకు ఎంతో పని చేసిన వ్యక్తి అంట. ఈరోజు మనం కొంచెం చేస్తేనే దేవుడి కంటే ఎక్కువగా మనం ఊహించుకుంటా ఉంటాం. ప్రతి విషయంలో మనల్ని మనం హెచ్చించుకుంటా ఉంటాం. నేను ఎంత గొప్పవని తెలుసా, నేను దేవుని కొరకు ఎంత గొప్ప కార్యాలు చేశాను కదా అన్నట్లుగా ఉంటాం. కానీ ఈ శతాధిపతి దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు ఎంతో చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా అతడు నిశ్చయంగా అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తా ఉంటారు, అయ్యా, నీ వల్ల మేలు పొందుకోవటకు ఇతడు యోగ్యుడు ప్రభు అని చెప్పి అతను కాదు, అతని చుట్టూ అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఇతని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు యేసయ్య తనంతా తానే వస్తుండగా శతాధిపతి చెప్తా ఉంటాడు, ప్రభా, నేను అంత గొప్పవాడిని కాదయ్యా, నేను అంత పాత్రుని కాదు ప్రభా, నువ్వు మాట మాత్రం సెలవు ప్రభా, నా దాసుడు స్వస్థపరచబడతాడని. ఈరోజు ప్రభు మాట శక్తి కలిగిన మాట. ప్రియ దేవుని బిడ్డ, దేవుని అడుగు, ప్రభా, ఒక మాట సెలవు ప్రభా. ఆయన మాట పలికితే 3 దినములు అయిపోయిన లాజరు తిరిగి సమాధిలోంచి లేచి బయటికి వచ్చాడండి. చిన్నదానా లెమ్మని చెప్పగానే యాయీరు కుమార్తె లేచి కూర్చుందండి. ఆ పాడను ముట్టి ఆ కుమారుణ్ణి లెమ్మనగానే అతను లేచి మాట్లాడసాగాడండి. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాటలో శక్తి ఉంది. ప్రభు మాట హృదయాలను మార్చివేసే మాట. పొట్టి జక్కయ్యతో, జక్కయ్య, నేను నీ ఇంటి ఉండవలసి ఉంది అనగానే జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకున్నాడండి. ఆయన మాట రోగాన్ని స్వస్థపరుస్తుంది. ఆయన మాట హృదయాన్ని కూడా బాగు చేస్తుంది. శారీరక స్వస్థతని కాదు, హృదయానికి కూడా స్వస్థత కలగచేస్తుంది, ఆత్మీయ స్వస్థత కలగచేస్తుంది ఆయన మాట అంత శక్తి కలిగింది. ప్రియదేవుని బిడ్డ, శతాధిపతి విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప విశ్వాసమో నేను ఇశ్రాయేలులో చూడలేదని యేసయ్య సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఈరోజు ప్రభు మాటను పట్టుకోండి. ప్రభు మాటను మీ జీవితంలో, మీ హృదయంలో ఉంచుకోండి. మీ హృదయంలో దాచి ఉంచండి దేవుని మాటను. తద్వారా మీరు గొప్ప కార్యాలు చూస్తారు. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 50 నుంచి 53 వచనాలు చదివితే, యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరం వారిని విడిచినని అతనితో చెప్పాను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్న గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఆమె ఒక యజమాని వచ్చి, ఒక వ్యక్తి ప్రధాని వచ్చి యేసయ్యను వేడుకుంటా ఉంటాడు, అయ్యా, నా కుమారుడు రోగిగా ఉన్నాడు, చావుకు సిద్ధమై ఉన్నాడు, వచ్చి నా కుమారుని బాగు చేయమని వేడుకున్నప్పుడు యేసయ్య చెప్తా ఉన్నాడు ఏమనంటే, అయ్యా, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగానే వెంటనే ఎప్పుడైతే యేసయ్య ఆ మాట చెప్పాడో అక్కడ రాయబడి ఉంది స్పష్టంగా, మనం చదివాం కదా, అతడు నమ్మి వెళ్ళిపోయాడంట. ప్రభు మాట నమ్మి వెళ్ళాడంట. అతను ఇంకా ఇంటికి చేరుకొనక ముందే అతని దాసులు అతనికి ఎదుర్కొని వచ్చారు. అయ్యా, నీ కుమారుడు బాగుపడ్డాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పినప్పుడు ఏ గంటకు అతడు బాగుపడ్డాడని విచారణ చేస్తే యేసయ్య ఏ నిమిషంలో అయితే ఆ మాటను చెప్పాడో అదే సమయంలో అతని కుమారుడు, అంటే ఆ కుమారుడికి అతనికి ఇంచుమించు 2 రోజుల ప్రయాణ దూరం అనుకుంటా అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి యేసయ్య మాటను పట్టుకొని వెళ్ళాడు అతను. ఒక రోజు ప్రయాణము, అతన్ని ఎదుర్కోవడానికి కూడా అతని కుమారుడు బాగుపడగానే ఒక రోజు ప్రయాణం చేసి వచ్చాడు. అంటే ఇంచుమించు 2 రోజుల ప్రయాణం అంత దూరంలో ఉన్న యేసయ్య మాట ఎంత త్వరగా పరిగెత్తింది చూడండి. ఆయన తన వాక్యం అంటే బహు వేగంగా పరిగెత్తుతుందంట. 2 రోజులు అంటే తండ్రి ఇంటికి చేరుకొనక మునిపే ఆయన మాటను విశ్వసించడం ద్వారా, ఆయన మాట పలికిన క్షణమే, ఆ క్షణమే
ఈరోజు ప్రత్యక్షంగా ప్రభు సన్నిధిలో ఉండకపోయినా దేవుని మాటను పట్టుకొని ఉండండి, దేవుని మాటను విశ్వసించండి. ఎవరిలో మార్పు కలగాలనుకుంటున్నారో, ఎవరు బాగుపరచబడాలనుకుంటున్నారో, దేవుడు లేదా నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నావో, నీ పరిస్థితిని బాగు చేయాలనుకుంటున్నావో, ప్రభు మాటను విశ్వసించండి. ప్రియ దేవుని బిడ్డ, దూరం ఎంతైనా కూడా, పరిస్థితి ఏదైనా కూడా, ఎక్కడ ఉన్న నీ విశ్వాసము చొప్పున, నీ నమ్మిక చొప్పున దేవుడు నీ జీవితాల్లో అద్భుతం చేసే దేవుడు. ఆయన తన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. ఆయన వాక్యం బహు వేగంగా పరిగెత్తేదయింది. నిశ్చయంగా ఈరోజు ధైర్యం కలిగి ఉండి ప్రభు మాటను పట్టుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా, దేవుని మాటలు వింటున్నప్పుడు కూడా, దేవుడు నాతో మాట్లాడు, నీ మాట కావాలి ప్రభా అని దేవుని మాట కొరకు ఆశ కలిగి ఉండండి. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మాట మీ జీవితాలను బాగు చేస్తుంది, మీ పరిస్థితులను బాగు చేస్తుంది, మీ ఆత్మీయ స్థితిని బాగు చేస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, నీ వాక్కును పంపి నువ్వు బాగు చేసే దేవుడు ఉన్నావు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఆశ కలిగి నీ వాక్కు కొరకు కనిపెడుతూ ఉన్నారు ప్రభా. నిశ్చయంగా వారి జీవితాల్లో నీ వాక్కును విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. అయా, నీ వాక్కును విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. నీ వాక్కు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునన్న రీతిగా ప్రభా, వారి హృదయాల్లో, వారి జీవితాల్లో వెలుగు కలుగునట్లుగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. బిడ్డలు దీవించండి, కుటుంబాన్ని దీవించండి, సంరక్షించండి, కాపుదల తెచ్చండి. ఈ రోజంతను తండ్రి బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా నుండి చేసి వారు చేస్తున్న ప్రతి పనులలో దీవెన, ఆశీర్వాదము, కృపను కలగ చేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.